ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియో చేయడానికి కారణం ఉద్దేశం ఏమిటి అంటే, మార్చి 24వ తారీఖున ప్రవీణ్ పగడాలన్న మరణం మన దేశాన్నే విడిపేసింది. బాధాకరంగా ఉంది. ఆయన మరణానికి యావత్ క్రైస్తవులే ఆయనకి ఎంత వరకు ఫాలోయింగ్ ఉన్నారో అంతవరకు, ఆయన ఎవరికైతే తెలుసో అంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు కూడా ఆయన మరణాన్ని చూడటం జరిగింది. చంపేశారా, యాక్సిడెంట్లో మరణించాడా, తాగి యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడా అనేది మరి అనుమానాస్పదంగా అప్పుడు ఉండటం జరిగింది. ఆయన యొక్క దేహాన్ని అక్కడున్న రోడ్డు పక్కన నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా పడి ఉన్న మృతదేహాన్ని చూసినప్పుడు ఆ దేహం మీద అనుమానాస్పదమైన దెబ్బలు, అనుమానాస్పదమైన గాయాలు, అనుమానాస్పదంగా జరిగిన ఆ యొక్క ఇన్సిడెంటు అందరికీ అనుమానంగా మార్చలేదు. అయితే నేను ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, 2025 మార్చి 24వ తారీఖున ఆయన చనిపోయాడు. ఈ సంవత్సరంలో మార్చి 24వ తారీఖు 2026 అంటే ప్రవీణ్ పగడాలన్న చనిపోయి నేటికి 2 సంవత్సరాలు మొదలైంది. అంటే 2 సంవత్సరం జరగబోతుంది. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి అనేక మంది దైవజనులు ఆయన జ్ఞాపకార్థ కోరికలు చేయటం సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. జ్ఞాపకార్థ కోడిక సభలు పెట్టి జ్ఞాపకార్థ కోడికలు చేశారు, చర్చీలు వేశారు, కొన్ని ప్రసంగాలు చేయడం జరిగింది. మంచిది. మరి తెలంగాణ నుంచి పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తిని బాపట్లకు ఆ సభకు పిలవడం జరిగింది. ఎంతోమంది దైవజనులు మాట్లాడటం జరిగింది. వాళ్ళేమి విమర్శించట్లేదు, వాళ్ళేమి విమర్శించలేదు, ప్రార్థన చేశారు. చాలామంది కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఏమో డౌట్లు ఏమి అడగలేదు, లేకపోతే వాళ్ళకున్న అభిప్రాయాలు అడగలేదు, ఏమీ అజయ్ బాబుని అడగలేదు. చాలా వరకు బాగా చక్కగానే జరిగింది. ఎప్పుడైతే ఈ అజయ్ బాబు మరి తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో మొత్తం మీదకు మాట్లాడాడు. లైవ్ జరుగుతున్న సంగతి మర్చిపోయాడు. చూసేవాళ్ళ ఉన్న లక్షలాది మంది వీరోళ్ళ అన్ని లైవ్లు చూస్తూ ఉంటారు, అందరే చూస్తున్నారు. సెల్ ఫోన్ లేనంటూ వ్యక్తి ఎవరు లేరు భూమి మీద.
ప్రతి ఒక్క మానవుడి దగ్గర చిన్న పిల్లడు మొదలుకొని కన్ను ముసలి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి. సెల్ ఫోన్ లేని ప్రపంచాలే లేవు, రాష్ట్రాలే లేవు. అంతగా స్ప్రెడ్ అయినాయి నెట్వర్క్ పడి. దేశం మొత్తం యూట్యూబ్ని ఫాలో చేస్తున్నారు. లైవ్ జరుగుతున్నప్పుడు పద్ధతిగా గౌరవంగా మాట్లాడాలి. ఎందుకు వచ్చాడు, పెట్టిన కార్యక్రమం ఏమిటి, పెట్టిన సభ ఏమిటి, పెట్టిన ఉద్దేశం ఏమిటి, ఎన్ని నిమిత్తము ఆ సభలు ఏర్పాటు చేశాడు, ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ప్రవీణ్ పాగడాల గారు చనిపోయి సంవత్సరం జ్ఞాపకార్థ కోరిక, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టిన ఆ కోరిక. నేను తప్పు పట్టట్లేదు, విమర్శించట్లేదు, దూషించట్లేదు. ఆయన తెలుసుకోవాలని మాట్లాడుతున్నా. ఎవరు? అజయ్ బాబు. చదివానన్నావు, లాయర్ చేశానన్నావు, నీ పిచ్చుకు కడితే అరుతారు, అట్లా అరుతున్నావు. మరి ఎందుకు అరుతున్నావో, ఎందుకు చేస్తావు? గౌరవం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక తగ్గింపు లేదు, ఇది విధేయత లేదు, ఒక ప్రేమ లేదు, ఒక ఆదరణ లేదు. పాపం నీ ఒక్కడికే కాదు, యావత్ క్రైస్తవులు దైవజనులందరికీ ఉంది. పోయిన మనిషిని మనం సంపాదించుకోలేము. ఉన్నవారు మనం జాగ్రత్తగా సేవ చేయాలి. బహు జాగ్రత్తగా మెలకు కలిగి సేవ చేయాలి. ప్రసంగంలోనూ దైవజనులకు ఉపయోగకరంగమైన మాటలు ఏం మాట్లాడలేదు. కానీ నువ్వు రావటమే చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, పాస్టర్ల గురించి, చిలకలూరుపేటలో పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు వారి గురించి, హైదరాబాద్లో కలవ టెంపుల్ సతీష్ కుమార్ గారి గురించి, చిలకలూరుపేటలో చాలామంది గురించి వాళ్ళు స్పందిస్తే నాకు సంతోషంగా ఉండేదేనని మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొంచెం బాధాకరంగానే ఉంది. ప్రవీణ్ పాగడాలు చనిపోయిన ఆ క్షణమే ఆశ్చర్యపోయిన రీతి భయభ్రాంతానికి గురైనది, బాధాకరంగా. అయితే చీరల్లో మందిర ఓపెనింగ్కి శాలం అన్నయ్య వెళ్ళాడు. అక్కడ ఆయన అన్నయ్య ప్రవీణ్ పాగడాల గురించి మాట్లాడడం జరిగింది. వీడియో ఉంది, కావాలంటే చూడండి. రెండోది, అజయ్ బాబుని జైల్లో పెట్టినప్పుడు అరెస్ట్ చేసి పోయి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వారం నుంచి అజయ్ బాబు కనపడినప్పటికీ అతని గురించి ప్రార్థన చేసిన వాడు దైవజనుడు అన్నయ్య శాలం. సత్యం పక్షాన పోరాడుతున్న వారు గొంతు నొక్కుతున్నారు. సత్యం పక్షాన మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు అని మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అదే శాలం అన్నయ్య. అజయ్ బాబు నీ కొరకు కూడా అన్న శాలం అన్నయ్య ప్రార్థన చేశాడు. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, దేవుడు నిన్ను విడుదల చేయాలని, క్షేమంగా రావాలని. వచ్చావు పవన్ కళ్యాణ్కి నీకు కొంచెం ఎగ్రపోలికలు ఉన్నట్టు ఉన్నాయి. ఆయన ఊగినట్టే ఊగుతున్నావు, ఆయన మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. అవి కాదు క్రైస్తవ సమాధానం కావాలి. కొన్ని మెలుపులు నేర్పించాలి. నువ్వు మాట్లాడావు, ఆయన ఉంది. ఏం మాట్లాడావు? వేలాది మంది దైవజనులు వచ్చారు, వాళ్ళు ఏం నేర్చుకున్నారు? నేనేం బోధించాను? క్రైస్తవుల మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రజల మీద
మన మీద నిఘా పెట్టారు, మతోన్మాదులు మన మీద నిఘా పెట్టారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి. ఎటు పోయినా కూడా పరిచర్య నలుగురు ఐదుగురిని లేదా ఇద్దరు ముగ్గురిని మీ వెంట ఉంచుకోండి. ఈరోజు ప్రవీణ్ పగడానికి జరిగింది, రేపు పొద్దున మన ఊళ్ళో ఎవరికైనా కావచ్చు, జాగ్రత్త పడండి అని చెప్పాలి. ఇవేమి చెప్పకుండా నేను ఆంధ్ర వస్తే చంద్రబాబు నాయుడుకి ఏంటి మాట, నాకేమైనా టికెట్ బుక్ చేశాడా, నేను ఆంధ్రాకి వస్తే పవన్ కళ్యాణ్కి ఏంటి మంట, ఏమి నువ్వేనా అడవిలో ఎరపన్నావా లేకపోతే ఏమన్నా దాచేవా లేకపోతే ఇంకేమన్నా? ఏమి కాదు కదా, సాధారణమైన మనిషివే కదా. సరే అన్న వాళ్ళు నీకేమన్నా కత్తులు అడ్డం పెట్టారా? ఏం అడ్డం పెట్టలేదుగా. సరే రాజకీయాన్ని అక్కడ ఎందుకు లాగావు నువ్వు? మన సంబంధం లేదు కదా అది. దైవజనుల్ని జాగ్రత్తగా మెలకు కలిగి పరిచర్య చేయండి, సువార్త పరిచర్య చేయండి, ఆత్మల రక్షణ జాగ్రత్తగా చేయండి, మెలకు కలిగి చేయండి. మతోన్మాదుల మీద నిఘా పెట్టండి. ఏకాంత ప్రార్థన పోయేటప్పుడు నేను నలుగురు దైవజనుడికి అతి సమీపంగా ఉండండి. సార్వత్రిక సంఘాలకు చెబుతున్న సంగతి ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ ఏకాంత ప్రార్థనలో కానీ ఉపవాస ప్రార్థనలో కానీ దైవజనులు ఒంటరిగా తిరగొద్దు, జాగ్రత్తగా ఉండండి. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. మనం ఒక దైవజనుని కోల్పోయాము. ఇక వేలాది మంది దైవజనులను మనం నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంది. యేసు ప్రభు ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందిని నాకు శిష్యులుగా చేయమని చెప్పాడు కదా. ఆ పనిని మనం చేద్దామండి. మరణం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఒకడు పోతే 1000 మందిని దేవుడు దైవజనులుగా వాడుకోగలడు. జాగ్రత్త, మీ సంఘాలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. పిల్లలు ఎటుపోతున్నారో ఎటు వస్తున్నారో కనిపెట్టుకోండి. బాధ్యతలు కలిగిన ఒక ఉపన్యాసం ఇవ్వాలి కానీ చాలామంది నేను విమర్శించి అంత మాత్రం కూడా నువ్వు అయ్యేవా? అయ్యే బాబు, ఒకసారి మీరు ఆలోచించి అక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లా. ఏదో పగబట్టిన తాసుభావంలాగా అరిచావు, చెట్ల మీదకి ఎక్కే కోతిలాగా అరిచావు, కానీ ఆలోచన లేకుండా, చదువుకున్నావు, సంస్కారం లేకుండా, పద్ధతి లేకుండా. ఒకటి దైవజనులు స్పందించుకుని ఎలా ఉంటారు? అన్నీ నీకు చెప్పే జరుగుతాయా? అందరు నీకు చెప్పే మాట్లాడతారా? చాలామంది వచ్చి అజయ్ బాబు గారు మరి గర్భిణి పడాలని మరి హత్య జరిగింది కదా, ఇక నేను స్పందిస్తున్నాను, రేపు పొద్దున మరి యూట్యూబ్లో మీరు నా గురించి చెడుగా చెబుతారేమో అని నీకు చెప్పి చేస్తారా? దైవజనులు? అన్ని సంఘాలను చూడగలుగుతావా? అందరు దైవజనులను కనిపెట్టగలుగుతావా? కోట్లాది దైవజనులు ఉన్నారు, వేలాది మంది దైవజనులు ఉన్నారు, వందలాది మంది దైవజనులు ఉన్నారు. ఎంతమందిని నువ్వు కనిపెట్టగలుగుతావు? దైవజనులను కోల్పోయినందుకు బాధ, కన్నీళ్ళు, దుఃఖం. ఆయన స్పందించారు, రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు. ఇంకెవరు స్పందించలేదు? చిన్నాడువో పెద్దోడువో నువ్వు మాట్లాడుతున్నావు, క్రైస్తవుల పక్షాన మాట్లాడుతున్నారు కదా. ఒకడు మాట్లాడితే చాలదా? ఇద్దరు మాట్లాడితే చాలదా? 10 మంది మాట్లాడితే పద్ధతిగా ఉంటుందా? అది ఒక్కడు మాట్లాడితే వినే వాళ్ళకి పద్ధతిగా ఉంటుందా? లేడవు నువ్వు మాట్లాడిన మాటలన్నీ ప్రపంచమంతా కింద. ఆ రోజున అన్నయ్య చనిపోయిన రోజున మార్చి హాస్పిటల్ దగ్గర, మార్చి దగ్గర కూడా మీరు మాట్లాడారు. అలాగే నువ్వు నిన్నొచ్చి బాపట్లలో మీటింగ్ ఇస్తే నువ్వు అసలు సంఘానికి దైవజనులకి నువ్వు నేర్పించావు. నీళ్ళు నేర్చుకోవాల్సింది ఏముంది? అక్కడ పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు, తల 12 దైవజనులు వచ్చారు. ఏమి నేర్చుకున్నారు అక్కడ?
సరే వాళ్ళ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఒక అభిప్రాయాలను పిలిచి కనుక్కున్నావా? వాళ్ళ ఉద్దేశాలు కనుక్కున్నావా? అసలు సంఘాల్లో ఏం జరుగుతుందో, సమాజంలో ఏం జరుగుతుందో కనుక్కున్నావా? మీ సంఘాలు ఎలా ఉన్నాయి? మీ పరిచర్య ఎలా ఉంది? మీ పరిచర్య విధానం ఎలా ఉంది? మీ మీద ఒత్తుళ్ళు ఏమైనా ఉన్నాయా? మీకేమైనా థ్రెడ్ ఉందా? మీకేమైనా అపాయం ఉందా? ఇవన్నీ కనుక్కున్నావా? కూర్చున్న దైవజనులందరిలో ఎవరిని ఏమైనా అడిగావా? జాగ్రత్తగా పరిచర్య చేయండి, మెలకు కలిగి పరిచర్య చేయండి. పదిహేను సాలెమన్నని, సతీష్ కుమార్ గారిని, ఓసాని మినిస్ట్రీలు వీళ్ళందరినీ విమర్శించడం అంటే నీకు ఒక్కడికే నా క్రైస్తవ సమాజం మీద, సంఘం మీద బాధ్యత నీకు ఎవరికి లేదా? మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది. ఇప్పుడు అట్లా మాట్లాడకాక వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వెళ్తాను. నువ్వు అరెస్ట్ అయినప్పుడు, అరెస్ట్ కాకముందు ఒక ఇంటర్వ్యూలో మరణం అసలు నాకు ఇంటికితో సమానం, ఎవరు భయపడుతున్నారు అని మాట్లాడావు. మరి అరెస్ట్ కాగానే వారం అంతా బిక్కుమంటే నా జైల్లో మరి భయంతో ఉన్నావు. అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఏడుతీవి, అన్నీళ్ళు గారుతీవి. నిన్ను అరెస్ట్ చేస్తే జాషువా డానియల్ గారు మాట్లాడిచ్చాడు చాలామన్నయ్య. మరి ఏడ కాలం ఇప్పలేదు, నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు? చిలకలూరుపేటలో పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, వాళ్ళు గాలం ఇప్పితే నాకు ఎంత సంతోషంగా ఉండేది. హైదరాబాద్లో పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, ఎవరైనా గలం ఇప్పితే చెప్పండి, వాళ్ళ కాళ్ళ కింద నేను దూరిపోతాను. కాళ్ళ కింద దూరిపోతావో, బొక్కలో దూరిపోతావో, లేదా గోడలు ఎక్కువ దూకిపోతావో. అవి కాదు నువ్వు మాట్లాడాల్సిన మాటలు. ఒకవేళ స్పందించకపోతే ఈసారి సంఘటనలు ఏమైనా జరిగితే స్పందించాలి. మనమందరం ఏకాత్మ కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలా, ఏక హృదయం కలిగి ఉండాలా, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా, ఒకరినొకరు హెచ్చరించుకోవాలా, ఒకరొకరు బుద్ధి చెప్పుకోవాలా, ప్రేమ కలిగి ఉండాలా. ఇవి మాట్లాడాలి కానీ వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు. అవును, అవసరం నీకు రెచ్చగొట్టే మాటలు మానుకొని ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడమని కోరుకుంటూ ఇట్లోని సహోదరుడు